హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. గతేడాది చివరిలో గుజరాతీలో విడుదలైన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం లాలా కృష్ణ సరదా సాహేతే. ఎలాంటి చిత్ర అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనంగా విజయాన్ని సాధించడమే కాకుండా ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపింది. అదేంటి అనుకుంటున్నారా? తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అంకిత్ సకియా ఒక ఆసక్తికరమైన కదిలించే విషయాన్ని పంచుకున్నారు. ఏంటంటే, మొదట్లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు, కానీ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఈ సినిమాను గుజరాతీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా హిందీలో కూడా విడుదల చేయాలని నిర్ణయించాం. ఇక అంతేకాకుండా సినిమా చూసిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి 5,000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడని, ఆ సంఘటన తన జీవితంలో ఇప్పటికీ మర్చిపోలేనని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. షాకింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత జీవితంపై విరక్తి పెంచుకున్న 23 మంది ఆత్మహత్య ఆలోచనలను విరమించుకున్నారు. అంతేకాదు, సినిమా చూస్తున్నప్పుడు తమ బాధను మర్చిపోయి మానసిక ధైర్యాన్ని పొందామని ఎంతో మంది తనకు మెసేజ్లు చేశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒక సినిమా కేవలం వినోదాన్ని ఇవ్వడమే కాకుండా ప్రాణాలు కూడా కాపాడగలదని ఈ చిత్రం నిరూపించింది. దీంతో ఈ చిన్న సినిమా కలిగించిన సామాజిక మార్పు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో స్లమ్ డాగ్ అనే సినిమా, అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్స్ట్ సినిమాపై కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా నటించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కథను మణిరత్నం తొలుత సిలంబారస్ టిఆర్ షింబు కోసం రాసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల ఎస్టీఆర్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం లేదట. ఇక దీంతో అదే కథకు విజయ్ సేతుపతిని హీరోగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. సహజమైన నటనకు పేరు తెచ్చుకున్న సాయి పల్లవి, సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్, విజయ్ సేతుపతి లాంటి పవర్ఫుల్ నటుడు కలిసి చేసే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండడం సందేహం లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల ద్వారా విజయ్ సేతుపతి కెరియర్లో ఈ మణిరత్నం సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం సేతుపతి కెరియర్లో ఓ ప్రత్యేకమైన మైల్ రాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో మాలీవుడ్ సంథింగ్ డిఫరెంట్. కన్విన్సింగ్ కథ, థ్రిల్లర్ చేసే కథనాలతో ఆశ్చర్యపరచడమే కాదు, మల్టీ స్టార్ చిత్రాలలో మంచి హిట్స్ నమోదు చేస్తుంది. గతేడాది వచ్చిన లూసిఫర్ 2 లోక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాయో చెప్పక్కర్లేదు. ఈ ఇయర్ కూడా కొన్ని క్రేజీ మల్టీ స్టార్ చిత్రాలు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది మాలీవుడ్ లో మరికొన్ని క్రేజీ మల్టీ స్టార్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఐకాన్ స్టార్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన ఈ ఏడాది రిలీజ్ కాబోతుంది. 18 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. మహేష్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మరో ఇద్దరు స్టార్ హీరోలు ఫహద్ ఫజిల్, కుంచికో బోయన్ అదనపు ఆకర్షణ. నయనతార నటిస్తున్న ఈ సినిమాకు విశ్వ ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా పేట్రియాటిక్ గా రాబోతుంది. ఇక టోవినో థామస్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ హీరోలుగా నటిస్తున్న ఫిలిం అతిరథి అనిల్ అనిరుద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ, అలాగే లూసిఫర్ 2లో నటించిన మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి ఖలీఫా కోసం కొలాబరేట్ కాబోతున్నారు. ఈ సినిమాను 2 పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు. ఖలీఫా 1 ఈ ఏడాదే రిలీజ్ కాబోతుంది. ఇలా స్టార్ హీరోలందరూ కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. పండుగ విరామం చాలా మంది హీరోలకు, టెక్నీషియన్లకు బ్రేక్ తీసుకోగా, ఇప్పుడు మళ్ళీ మెల్లగా ఆ బ్రేక్ ఇస్తూ షూటింగ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. ఈసారి స్టూడియోలు, అవుట్డోర్ లొకేషన్లు అన్ని బిజీగా మారిపోతున్నాయి. మరి ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు, ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతోందో ఒక లుక్ వేద్దాం.
ఈ వారం హలో నేటివ్ స్టూడియోలో షూటింగ్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. నాని శ్రీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతోంది. అదే స్టూడియోలో ఎంఎస్ రాజు ప్రొడక్షన్స్లో తెరకెక్కుతున్న సుడిగాలి సుధీర్ సినిమా హైలైట్స్. రాజహంస స్టూడియో నిర్మిస్తున్న జేడి చక్రవర్తి చిత్రం, ఇంకా శర్వానంద్, భోగి దాసరి కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అదిరా సినిమా షూటింగ్స్ కూడా అక్కడే కొనసాగుతున్నాయి. ఇక అవుట్డోర్ లొకేషన్ సినిమాలు విషయానికి వస్తే అల్లు అర్జున్ నటిస్తున్న 8822 సినిమా షూటింగ్ గత 50 రోజులకు పైగా ముంబైలోనే కొనసాగుతుంది. ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు, సానావ్ కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం అజీజ్ నగర్లో కొనసాగుతుంది. ఇక టాలీవుడ్ జక్కన రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ బేగంపేటలో చిరాగ్ పోర్ట్ లో జరుగుతుండగా, విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన సినిమా షూటింగ్ గండిపేటలో కొనసాగుతుంది. ఇక అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా షూటింగ్ కు మాత్రం CCL కారణంగా తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. మరోవైపు సంక్రాంతికి రిలీజ్ అయిన హీరోలంతా ప్రస్తుతం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మొత్తం సంక్రాంతి విరామంలో తర్వాత టాలీవుడ్ మళ్ళీ ఫుల్ స్పీడ్ లోకి వచ్చేసింది. టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త తరం హీరోలు సినిమాల్లో కేవలం నటనకే పరిమితం కాకుండా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంటి భాగాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం ప్రత్యేకమని చెప్పొచ్చు. హీరోల మల్టీ టాలెంట్ కారణంగా ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలు, బలమైన పాత్రలు కూడా సినిమాలు చూసే అవకాశం దక్కుతోంది. మల్టీ టాలెంట్ హీరోలు జాబితాలో అడవిశేష్ ముందు వరుసలో ఉన్నారు. క్షణం, గూఢచారి వంటి విజయాల తర్వాత ప్రస్తుతం డొకాయిట్, G2 చిత్రాల రచయితగా స్క్రీన్ ప్లే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. కథ నిర్మాణంలో తనదైన ముద్ర వేసే శేష్ టాలీవుడ్ లో హీరో రైటర్ కలయికకు మంచి ఉదాహరణ నిలుస్తున్నారు. విశ్వక్ సేన్ నటుడుగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. తన రాబోయే కల్ట్ సినిమా కోసం కథ రాయడమే కాకుండా దర్శక బాధ్యతలు కూడా స్వయంగా చేపట్టడం విశేషం. కొత్తదనం, ధైర్యమే ప్రయోగాలకు విశ్వక్ సేన్ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. యువతకు బాగా కనెక్ట్ అయిన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈ కొత్త తరం ట్రెండ్ లో భాగమే. టిల్లు సిరీస్ తో సెన్సేషనల్ సృష్టించి సిద్ధు రాబోయే టిల్లు సీక్వెల్ సినిమాకు రచయితగా స్క్రీన్ ప్లే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. హాస్యం, డైలాగ్ టైమింగ్స్ లో అతని రచయిత అద్భుతంగా ఉంది. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నవీన్ పోలిశెట్టి కూడా కథా రచనలో ముందు అడుగు వేశారు. అనగనగా ఒక రాజు చిత్రానికి కథ, సంభాషణలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు మోసారు. మొత్తానికి టాలీవుడ్ లో ఈ కొత్త హీరోలంతా కేవలం తెరపై కనిపించే ముఖాలు మాత్రమే కాదు, కథను సృష్టించే మైండ్, సినిమాకు దిశ చూపించే సృజనాత్మకత శక్తులుగా మారుతున్నారు. ఈ మార్పు పరిశ్రమకు కొత్త ఊపునిచ్చి ప్రేక్షకులకు మరింత నాణ్యమైన సినిమాలు అందించడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పొచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.